రెడీ? హలో అన్న, మీ పేరు? నా పేరు జొన్నలగడ్డ సాయినాథ్. మాది నీరుకొండ గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు అధికారంలో? నేనైతే తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయిద్దని డెఫినెట్ గా దానికి నమ్మకంతో చెప్పగలను. అంటే జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదా? అంటే యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందండి, బట్ స్టూడెంట్స్ కి ఏమాత్రం యూజ్ అవ్వట్లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అంటే మీది మంగళగిరి అన్నారు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం వెనక కారణం ఏమో తెలుసుకోవచ్చు మరి? అది వాళ్ళ వ్యక్తిగత కారణాలండి, మనకి తెలీదు ఎలా ఉండిద్ది అనేది. వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్తారు కదా, వాళ్ళు ఎందుకు రాజీనామా. టీడీపీలో ఏమన్నా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? టీడీపీలో అయితే ఏమి ఉండదండి నాకు తెలిసి. ఆయనకంతా ఇంట్రెస్ట్ వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీలో ఎన్నాళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. రాజీనామా చేయడానికి కారణం ఏమై? అదే చెప్పాను కదా, వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. అలాగే వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రలోకి వచ్చారు, ఇప్పుడు అన్న పోటీకి వస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయం? అది మనకు తెలియదండి, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండిద్ది, ఎవరి కార్యాచరణ వాళ్ళకు ఉండిద్ది. షర్మిల గారికి ఉండాల్సింది షర్మిలాగా ఉంటది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సింది ఆయనకు ఉండిద్ది. మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల గారు మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏమైనా పొత్తు పెట్టుకొని వచ్చే అవకాశం ఉందా? అది వాళ్ళు ఆలోచించుకోవాలండి, మరి మనకేం తెలుసు. ప్రస్తుతానికైతే ఉమ్మడి కార్యాచరణ అంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కలిశారని మంచిగా అనిపిస్తుంది. నాకు తెలిసి 90 నుంచి 110 సీట్లు వాళ్ళు సాధిస్తారని అనుకుంటున్నాం. ఇక అదంతా ప్రజలు నిర్ణయించాలని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వస్తే బెటర్ అంటారా, పొత్తు పెట్టుకోవడం వల్ల బెటర్ అంటారు? ప్రస్తుతానికైతే పొత్తు పెట్టుకునే ఉన్నారు కదా, దాని గురించి ఓవరాల్ గా 2024 అయితే టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? డ్యామ్ షూర్ అండి. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఫామ్ అవటం గ్యారంటీ.